ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్భాగవతము 50వ అధ్యాయము. హిరణ్యకశిపుడు తపస్సుకు బయలుదేరి బయటికి వచ్చి తన దగ్గర ఉండే మంత్రి సామంత్రులందరినీ పిలిచి, శ్రీమన్నారాయణుడంటే దుండగీడు, ప్రపంచంలో ఇంకొకడు ఉండడు. అతడు చాతగానివాడు, పిరికివాడు. నా తమ్ముడిని సంహరించాడు. ఆ విష్ణువు చాలా మాయగాడు. అతని ఉండే స్థానాలు కొన్ని ఉన్నాయి. అవే బ్రాహ్మణులు, యజ్ఞయాగాది క్రతువులు, హోమాలు, వేదాలు, ఆవులు, సాధుపురుషులు, ధర్మము, అగ్నిహోత్రము మొదలైనవి. చెట్టు మొదలను కాల్చేస్తే పైన ఉండే పల్లవులు, శాఖాలు తమంతట తాము మాడిపోతాయి. అందుకని అలాంటివి ఎక్కడ కనపడినా ధ్వంసం చెయ్యండి. ఎవరైనా తపస్సు చేస్తుంటే నరికి అవతల పారేయండి. ఎవరైనా వేదం చదువుతుంటే వాడిని చంపేయండి అన్నాడు. ఆ మాటలు వినడంతోనే భటులందరూ లోకం మీద పడ్డారు. నేను అపారమైన తపశక్తి సంపన్నుడనై ఈ 3 లోకాలను పరిపాలిస్తాను. విష్ణువనేవాడు ఎక్కడ కనపడినా సంహరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ అని బయలుదేరి మందర పర్వత చర్యలలోకి వెళ్ళి తపస్సు మొదలుపెట్టాడు. మహాఘోరమైన తపస్సు చేశాడు. ఆయన కపాల భాగం నుంచి తపోధూమము బయలుదేరింది. అది సమస్త లోకాలను కప్పేస్తుంది. అస్థిపంజరం ఒక్కటే మిగిలింది. అలాంటి పరిస్థితుల్లో దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, ఈ హిరణ్యకశిపుడిని తపోధూమము చేత మేమందరము తప్తమైపోతున్నాము. అందుచేత నువ్వు తొందరగా వెళ్ళి ఆయనకు దర్శనమిచ్చి ఏం కావాలో ఆయనను అడిగి ఆయన కోరిక సిద్ధింపజేయవలసింది అన్నారు. పక్కన దక్ష ప్రజాపతి, భృగువు మొదలైన వారు కొలుస్తూ ఉండగా స్వామి హంసవాహనం మీద అరూరుడై వచ్చి తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుని ముందుకు నిలబడి తన కమండలంలో ఉన్న మంత్రజలాన్ని తీసి పుట్టలు పట్టిపోయి ఉన్న హిరణ్యకశిపుని శరీరం మీద చల్లాడు. వెంటనే అతనికి అపారమైన తేజస్సుతో కూడుకున్న నవయవనంతో కూడుకున్న శరీరం వచ్చింది. లేచి సాష్టాంగదండ ప్రమాణం చేసి బ్రహ్మగారిని స్తోత్రం చేశాడు. అప్పుడు ఆయన, దుస్సాధ్యమైన తపస్సు చేశావు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. గాలి చేత కానీ, ఏ దిక్కు నుంచి వస్తున్న ప్రాణిచేత కానీ నేను చచ్చిపోకూడదు. పైన చచ్చిపోకూడదు, కింద చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, ఆకాశంలో చచ్చిపోకూడదు. ప్రాణం ఉన్న వాటి వలన చచ్చిపోకూడదు, ప్రాణం లేని వాటి వలన చచ్చిపోకూడదు. మృగముల చేత, పక్షుల చేత, యక్షుల చేత, గంధర్వుల చేత, కిన్నెరుల చేత, దేవతల చేత, అస్త్రాల చేత, శస్త్రాల చేత, అలాగే పగలు కానీ రాత్రి కానీ మరణం లేని స్థితిని నాకు కటాక్షించు అని కోరాడు. ఈ కోరిక విని బ్రహ్మగారు ఆశ్చర్యపోయారు. కానీ తదాస్తు, నీకు ఇచ్చేశాను. కొంచెం క్షేమంగా ఉండటం నేర్చుకొని లోకం గురించి అనుకూలతతో మంచి నడవడికతో ప్రవర్తించు అని చెప్పి హంసవాహనమెక్కి బ్రహ్మగారు వెళ్ళిపోయారు. హిరణ్యకశిపుడు రాజధానికి తిరిగి వచ్చి అందరినీ పిలిచి, నేను వరాలు పుచ్చుకొని వచ్చేశాను. ఇక ఇప్పుడు విష్ణువు ఎక్కడున్నాడో పట్టుకొని సంహారం చెయ్యాలి. ఇంద్రుడిని రాజ్యభ్రష్టుడిని చెయ్యాలి. త్రిలోకాధిపత్యాన్ని పొందాలి అని చెప్పి పెద్ద అసుర సైన్యాన్ని తీసుకొని ఇంద్రలోకం మీదికి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రునికి ఈ వార్త అందిపోయింది. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు ఇన్ని వరాలు పొందాడని తెలిసిందో ఇక వానితో యుద్ధం అనవసరం అనుకుని సింహాసనం ఖాళీ చేసేశాడు. హిరణ్యకశిపుడు వచ్చి అమరావతిని స్వాధీనం చేసుకున్నాడు. యజ్ఞయాగాది క్రతువులు లేనే లేవు. హబిస్సులన్నీ హిరణ్యకశిపుడికే. భయంకరమైన పాలన సాగిస్తున్నాడు. అప్పుడు దేవతలందరూ చాలా రహస్యమైన సమావేశం ఒకటి పెట్టుకున్నారు. తమ కష్టాలు తీర్చమని శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేశారు. అంతే, అశరీరవాణి వినపడింది. మీరందరూ దేని గురించి బాధపడుతున్నారో నాకు తెలుసు. మీరు నాకేమీ చెప్పనవసరం లేదు. నేను సమస్తం తెలిసిన వాడిని. కానీ నాకంటూ ఒక నియమం ఉంది. వాడు ధర్మం నుంచి వైకల్యం పొందాలి. బాగా ధర్మం తప్పిపోవాలి. అప్పుడు వానిని పట్టుకొని చంపేస్తాను అని స్వామి ప్రతిజ్ఞ చేశారు. ఆ పని ఎప్పుడు చేస్తాడో కూడా నేను మీకు చెప్తున్నాను. వానికి ఒక కొడుకు పుడతాడు. అతని పేరు ప్రహ్లాదుడు. మహాభక్తుడు. అలాంటి ప్రహ్లాదుని ఆపదల పాలు చేయటం ప్రారంభం చేస్తాడో అప్పుడే వానిని సంహరిస్తాను. అందుకని మీరెప్పుడూ బెంగ పెట్టుకోకండి అన్నాడు. ఆ మాటలు విని దేవతలందరూ సంతోషించారు.